హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈ వీడియోలో మేము పెంచుకున్న చెట్లని మీకు చూయించాలనుకుంటున్నాను. దీనికొక చిన్న స్టోరీ ఉందండి. అదేంటంటే నేను 15 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఒక ఇంటికెళ్ళానండి. అక్కడ నేను చూసిన ఒక ఇల్లు నాకు చాలా నచ్చిందండి. అదేంటంటే పొలాల మధ్యలో ఆ ఇల్లుంది. అండ్ ప్రతి ఒక్క కూరగాయ చెట్టు గూడా అక్కడ ఉంది. అండ్ పళ్ళ చెట్లు గూడా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చింది. సెటిల్ అవుతే ఫ్యూచర్‌లో ఇటువంటి ఇంట్లో సెటిల్ అవ్వాలని నేను అనుకున్నాను. నేను చాలా అందమైన ఇల్లు చూసాను. కానీ నేను చిన్నప్పుడు చూసిన ఆ ఇల్లు మాత్రం నేనెప్పుడు మర్చిపోలేదండి. ఆ కల అన్నది నాకు ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత నెరవేరింది. ఇప్పుడు చూస్తున్న చెట్లన్నీ గూడా మేము పెంచినవే అండి. మార్కెట్‌లో కొనే వెజిటబుల్స్ కన్నా మనం పండించుకున్నవే చాలా టేస్ట్‌గా ఉంటాయి. అండ్ చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఒక చెట్టు కాయలు కాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 3-4 మంత్స్ వరకు కాయలు కాస్తూనే ఉంటుంది. మేము కూరగాయల మొక్కలన్నీ గూడా విత్తనాలు వేసి నాటామండి. దాదాపు 1 ½ మంత్, 2 మంత్స్ పట్టేది అవి కాయలు కాయడానికి. అండ్ పండ్ల చెట్లన్నీ వచ్చేసి మేము బయట నుంచి తీసుకొనొచ్చాము. ఈచ్ వన్ వచ్చేసి రూ. 500 అలా పడ్డాయి. పండ్ల మొక్కలైతే నాటిన తర్వాత 3-4 ఇయర్స్ పట్టిందండి. అవి అంటే పండ్లు రావడానికి. ఇవైతే వాటర్ యాపిల్ డయాబెటిస్ వాళ్ళకి చాలా మంచిది. కొబ్బరి చెట్టుకి, నారింజ చెట్టుకి మాత్రం కాయలు రావడానికి దాదాపు 6 సంవత్సరాలు పట్టిందండి. ఇంకొక విషయం అండి. అదేంటంటే చాలామంది ఇంజెక్షన్స్ వేస్తే చెట్లకి కాయలు త్వరగా వస్తాయి అని ఇంజెక్షన్స్ వేయిస్తూ ఉంటారు. మేము గూడా చాలా సార్లు వేయించామండి. నాకైతే ఏ యూజ్ కనిపించలేదు వేసినప్పటికీ, వేయనప్పటికీ. నేచురల్‌గా దొరికే ఎరువునే యూజ్ చేయండి. అదే చెట్టుకి చాలా బలము. అండ్ ఫ్రూట్స్ కూడా చెట్టు మీద మాగితేనే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. అంటే కొందరు కాయల్ని పిక్ చేసి ఇంట్లో మాగబెడుతూ ఉంటారు. వాటికంటే గూడా చెట్టు మీద మాగిన పండైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కాయలుగా ఉన్నప్పుడు కోసి మాగబెట్టినవి ఒక్కోసారి అవి పండవ్వవండి. అలానే కాయలా ఉండి చెడిపోతాయి. సో, అది చెట్టు మీదే పండయ్యేంత వరకు వెయిట్ చేయడం చాలా బెటర్. అప్పుడే మనకి ఆ ఫ్రూట్ రియల్ టేస్ట్ అన్నది అర్థమవుతుంది. నేను ఇలా మా ఇంటి చెట్లతో వీడియో చేస్తానని నేను అనుకోలేదండి. బట్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నిస్వార్థంగా మనం కోరుకునే ప్రతి చిన్న కోరిక అది నెరవేరుతుంది. దానికి కొంచెం టైం పడుతుంది అని నాకు అర్థమైందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.